పింఛన్లపై పగబట్టారట. ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి మద్దతుగా నిలిచారని కక్ష సాధింపు, ఉన్నపళంగా సుదూర జిల్లాలకు ఇష్టారాజ్యంగా బదిలీ. అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలంటే ఖర్చులు తడిసి మోపాడు, దారికి రాకుంటే తొలగింపుకు కూడా వెనకాడం. మంత్రి గొట్టిపాటి ఇలాకాలు వృద్ధులకు వేధింపులు. అద్దంకి నియోజకవర్గం గొట్టిపాటి విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆయన కాన్స్టిట్యున్సీలో అసలు ఆయన స్టార్టింగ్గా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు చాలామంది పెన్షన్లు ఆపారు. వాళ్ళు ఓరల్గా చెప్పి ఆపేశారు. గ్రామ సచివాలయ వాలంటీర్లు వాళ్ళకి చెప్పేసి సచివాలయ ఉద్యోగులకి ఆపితే వాళ్ళు తిరిగి చెప్పులు అరిగేదాకా తెలుగుదేశం పార్టీ నాయకుల చుట్టూ తిరిగి కొంతమంది కన్విన్స్ చేసుకొని మీరు ఎట చెప్తే అట్టంటాం, మీకు లొంగిపోతాం అంటే వాళ్ళకి ఇచ్చారు. లేదు మాకు ఇంకా జగన్మోహన్ రెడ్డి అభిమానం ఉంది అంటే వాళ్ళకి పెన్షన్ లేదు. రెండే కారణం. అర్హత ఏంటంటే చంద్రబాబు నాయుడు గారా నువ్వు ఇష్టపడేది జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డిని ఇష్టపడుతున్నావు, వైఎస్ఆర్సీపీ ఇష్టపడుతున్నావు అంటే కథమే, పెన్షన్ రాదు. అనర్హుడుగా ప్రకటిస్తారు, అనఫిషియల్గా, అనధికారికంగా. ఇది ఒకవైపు అది జరుగుతూనే ఉంది, ఇంకొక వైపు బదిలీ చేస్తున్నారు. ట్రాన్స్ఫర్ పెన్షన్ ఉన్న ఊరిలో కాకుండా ఏమన్నా ఒక 2-3 జిల్లాలు అవతలేసి అక్కడ పోయి తెచ్చుకుంటే వాళ్ళని ఛార్జీలుగా సరిపోవు. నువ్వు ఇచ్చేయి ఛార్జీలు సరిపోవు, ఏజ్డ్ ఉంటారు, వృద్ధులు ఉంటారు, వాళ్ళు అడిగి పోయి తెచ్చుకునేదనా. 2019 నుంచి 24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి ఇంటికి తీసుకొచ్చి పెన్షన్ ఇప్పిస్తే కడుపులో చల్లగాలకుండా ఈయనేం చేస్తాడు, ఉన్న పెన్షన్ని జిల్లాలు 2-3 జిల్లాలు అవతలేసి నువ్వు పోయి తెచ్చుకో అంటుండు. ఏం చేస్తున్నట్టు? ఇది ప్రజాపాలన, ప్రజల దగ్గరకు పాలన, లేదా పాలన దగ్గరకు ప్రజలు పోహనరా? పాలన దగ్గరికే ప్రజలు పోతున్నారు, అధికార పార్టీ నాయకుల దగ్గర ప్రజలు పోయే పరిస్థితి, వాళ్ళ కాళ్ళ మీద పడే పరిస్థితి తీసుకొచ్చారు. ఈ ఏజ్లో ఉన్న ముసలోళ్ళు పాపం ఎక్కడ పోతారు? అనంతపురం జిల్లా అట, చిత్తూరు జిల్లా అట, వైజాగ్ అట, ఎక్కడెక్కడో ఇసిరేశారు. నెల పెన్షన్ కావాలంటే మా దగ్గరకు రండి, మా పార్టీలో చేరండి, లేదంటే అంతే సంగతులు, ఆశలు వదులుకోండి, ఎవరికి చెప్పుకున్న ప్రయోజనం లేదు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలో పరిస్థితి. మంత్రి ఆదేశాలతో ఇక్కడ పచ్చనేతలు బరితెగించి పండుటాకులు కాల్చుకు తింటున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే ఇదే గ్రామంలో ఉన్న సుమారు 8 మందికి మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశాలతో అధికారులు పెన్షన్లు ఇవ్వలేదు. 2వ నెలలో సచివాలయానికి వెళ్ళి గొడవపడి అంజయ్య శ్రీనివాసరావుతో పాటు కొందరు పెన్షన్ మొత్తాన్ని తెచ్చుకున్నారు. లీలావతితో పాటు మరికొందరికి డబ్బులు ఇవ్వలేదు. దీంతో కొందరు పెన్షనర్లు మంత్రి గొట్టిపాటి ప్రధాన అనుచరుడిని కలిసి మాట్లాడుకోవాలట, అప్పుడు ఇచ్చారట. 3వ నెలలో అంజయ్య, దివ్యాంగుడు, శ్రీనివాసరావు, వృద్ధ మహిళ లీలావతి పెన్షన్ కోసం సచివాలయానికి వెళితే మీ పెన్షన్ లేవన్నారు. ఆరాధిస్తే ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో ఉన్నాయట. ఇలా ఊరెక్కడ, నువ్వు ఇచ్చింది ఎక్కడ, అద్దంకి ఎక్కడ, బాపట్ల జిల్లా ఎక్కడ? అద్దంకి మండలం గొట్టికెలపాడు గ్రామ పంచాయతీలో తిమ్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన బత్తుల చిన్నాంజయ్యకు 70 ఏళ్ళు, 200 రూపాయలు ఉన్నప్పటి నుంచి పెన్షన్ తీసుకుంటుండు. ఆయన దేశపోయి ఇబ్రహీంపట్నం విజయవాడ పక్కనే వేసిండట, అక్కడ ఉంది తెచ్చుకోని. ఇదే గ్రామానికి చెందిన తిరునగప్పు శ్రీనివాసరావును దివ్యాంగుల పెన్షను. పొన్నలూరు లీలావతి వయసు కూడా 70 సంవత్సరాలు, ఆమె కూడా మొదటి నుంచి పెన్షన్ అందుకుంటున్నారు. దివ్యాంగుడు శ్రీనివాసరావు పెన్షన్ శ్రీకాకుళానికి పంపించారట. ఎక్కడ బాపట్ల, ఎక్కడ అద్దంకి, ఎక్కడ శ్రీకాకుళం? ఎందుకు పోతే దివ్యాంగుడు మళ్ళీ ఆయన. చిన్నాంజయ్య పెన్షన్ అనంతపురంకి, లీలావతి పెన్షన్ చిత్తూరు జిల్లాకు బదిలీ చేశారట. జిల్లాలు బదిలీ చేస్తే ఏమన్నా ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళు? ఐఏఎస్ ఆఫీసర్లకి వేస్తారట, ఈ జిల్లా నుంచి తీసి ఇంకో జిల్లాకి. కనీసం ఎంఆర్ఓలు కూడా వేయరు, డిఎస్పీలు కూడా వేయరు, ఆ జిల్లాలనే వస్తారు. ఏమో పెన్షన్ తీసిపోయి అక్కడ వేయటమైంది. చిత్తూరు, శ్రీకాకుళం, అనంతపురం నీకు నచ్చిన దగ్గర వేస్తే మరి వాళ్ళు ఎడ తెచ్చుకోవాలి, ఎవడు పోవాలి ఆడికి? ఏం కథ? ఇది ఎక్కడ ప్రజాపాలన? అసలు అకౌంట్ ఉంటుంది కదా, అకౌంట్లో పడితే అయిపోద్ది కదా. ఇదంతా ఏంటంటే వేధింపులు అనమాట. ఏదింపులు చేసి వాళ్ళ కాల్సదిని, ఈ కాల్సదిన దాంట్లో కొంతమంది గుండెపోట్లు చచ్చిపోతారు, ఆత్మహత్యలు చేసుకుంటారు ఆత్మాభిమానంతో. ఇవన్నీ జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి దయచేసి ఇది కాదు కాయాల్సింది. వాళ్ళు పండుటాకులు 70 సంవత్సరాలు వయసు వాళ్ళు, దివ్యాంగుడు ఎక్కడ పోతారు? నువ్వు శ్రీకాకుళంలో వేస్తే ఆడికి పోయి తెచ్చుకుంటారా? అనంతపురం వేస్తే అనంతపురం, చిత్తూరు పోయి తెచ్చుకుంటారా? మహిళలు, వృద్ధులు, వికలాంగులు వాళ్ళకి ఇచ్చేదే వాళ్ళకి ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి, వాళ్ళకి కావాల్సిన కనీస అవసరాలు తీర్చడానికి పెన్షన్ ఇచ్చేది, సామాజిక పెన్షన్ అంటారు దాన్ని. మీరు దీంట్లో కూడా రాజకీయం చేసి వేధిస్తే ఇంకెవడికి చెప్పుకోవాలి వాళ్ళు? ఆయన మంత్రి చెప్తున్నాడు, నువ్వు ఎవడికి చెప్పుకున్న ప్రయోజనం లేదు, లొంగి నా దగ్గరకు వస్తావా, లేదంటే పెన్షన్ బాధ్యత. ఇది పెన్షనర్లపై పగబట్టారట పాపం. ఇది తప్పు ముమ్మాటికి.